చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్, ఆయన మిత్ర బృందము ఇంచుమించుగా 20-25 మంది ఇంచుమించుగా 20-25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళబోతున్నటువంటి స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ అనేటువంటి ఒక చిన్న పట్టణంలో జరగబోయేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్. దీని మూలకంగా రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఖర్చు ఎంత, ఎంతమంది వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారా, ఎట్లా వెళ్తున్నారు అనేటువంటి విషయాల గురించి కంప్లీట్గా మనకి డీటెయిల్స్ తెలియకపోయినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికలలో దీని గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ దావోస్లో జరిగేటువంటి మీటింగ్ వెళ్ళొస్తూనే ఉంటాడు. అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఎలా ఫామ్ అయింది, ఎవరెవరు ఉంటారు, మెంబర్షిప్ ఏమిటి, ఖర్చు ఎంత అవుతుంది అనేటువంటి విషయాల గురించి కనుక ఆలోచిస్తే 1971-72 సంవత్సరాల్లో యూరప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కలిసి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది నెలకొల్పారు. దీని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది జినీవాలో ఉంటుంది. అలాగే అమెరికాలో ఒక దగ్గర, చైనాలో, ఇండియాలో, బాంబేలో ఇట్లాంటి ప్రదేశాల్లో వాళ్ళకి సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు పొందినటువంటి ఆర్గనైజేషన్. ఇది ఇట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్. మొట్టమొదటిలో ఇది స్టార్ట్ అయినప్పుడు దీన్ని యూరోపియన్ ఎకనామిక్ ఫోరం అని ఉంటుంది. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద ఇది రూపాంతరం చెందింది. ప్రతి సంవత్సరం కూడాను జనవరి 2వ వారం కానీ, 3వ వారంలో కానీ, లేదా ఫిబ్రవరి 1వ వారంలో కానీ, అంటే ఆ టైంలో అక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది, చలిగా ఉంటుంది. అక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మీటింగ్ పెడతారు. ఇందులో 1000 మెంబర్స్ ఉంటారు. మెంబర్షిప్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 16 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి విషయాల్లో 6 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1000 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు. దానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజేషన్స్, స్టాఫ్, ఎట్సెట్రా అందరూ కూడా ఉంటారు. ఈ మీటింగ్కి అటెండ్ కావడానికి మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా అటెండ్ కావచ్చు. ఒక 15 లక్షలు 16 లక్షలు కట్టి మెంబర్షిప్ కనుక తీసుకుంటే ఒక సామాన్యమైనటువంటి మెంబర్, నాలాంటి వాడు కూడా 15-16 లక్షలు కట్టి ఒక మెంబర్షిప్ తీసుకోవచ్చు. కానీ ఈ డబ్బులు అనేటువంటిది మెంబర్షిప్ ఫీజు కింద ప్రతి సంవత్సరం కూడా కట్టాలి. మెంబర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కట్టాలి. అదే కార్పొరేట్ ఫార్మ్స్ అయిందనుకోండి, పెద్ద మెంబర్షిప్ తీసుకుంటారు, దానికి ఒక 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ఇన్ అడిషన్ టు దట్ థింగ్, ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు అయ్యేటువంటి ఖర్చుకి ఎంట్రీ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వెళ్ళేటువంటి ఈ మీటింగ్కి ఇంచుమించుగా 20-25 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక 20 మందో 25 మందో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్తారు. ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఒక సామాన్యమైనటువంటి మానవుడికి అర్థమయ్యే రీతిలో కనుక చెప్పాలి అనేసి అంటే, గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో ఏదైతే జరుగుతుందో ఇంచుమించుగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. గుంటూరు ఎల్వీఆర్ క్లబ్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. వస్తారు, ప్యాకెడతారు, మందు తాగి తందలా నడుకొని ఈ వ్యాపారస్తులు, సినీ ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకొని బాతకాన్ని వేసుకొని పోతూ ఉంటారు. ఇది ఒక చిన్న క్లబ్ అనమాట. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది చాలా పెద్ద క్లబ్. ఇందులోకి ఎవరెవరు వస్తారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, అంటే బోయింగ్ విమానాలు తయారు చేసేవాళ్ళు, మనం కొనబోయేటువంటి రాఫెల్ విమానాలు తయారు చేసేటువంటి కంపెనీ, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్, టొయోటా, టిస్కో, టెల్కో, నెస్లే, సీమన్స్, హెక్స్ట్, డ్యూపాంట్, ఇలాంటి మైక్రోసాఫ్ట్, సన్ మైక్రో సిస్టమ్స్, అడోబ్, వెరిజాన్, ఐబిఎం, ఇన్ఫోసిస్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉండి 40,000 మంది 50,000 మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, సిఇఓస్ ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. మ్యాక్సిమం 1000 మెంబర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ ఫీజు కట్టాలి. ఇందని చెప్పారు. వీళ్ళు కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, ప్రపంచానికి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి నాయకులు, అంటే బిల్ క్లింటన్, భారత ప్రధాని మోడీ గారు, జపాన్ ప్రధానమంత్రి, యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన ప్రధానమంత్రి, చైనా ప్రధానమంత్రులు,
ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అటెండ్ కావడం అనేటువంటిది గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే 1995-96 ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళు కూడా రావడం అనేటువంటిది మొదలుపెట్టారు. వాళ్ళకి మెంబర్షిప్ అంటూ ఏముండదు. ఆ మీటింగ్ అటెండ్ కావడానికి అవసరమైనటువంటి ఆ 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు కింద కడతారు, అటెండ్ అవుతారు, వస్తారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను సార్, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆయన ఒక 100 మంది ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి ఒకరోజు సాయంత్రం డిన్నర్ అరేంజ్ చేసినందుకు 1,50,00,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే 100 మందికి 1,50,00,000 రూపాయలు ఖర్చు అయిందంటే ఒక్కొక్కడికి ఒక్కసారి డిన్నర్ ఇస్తే ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాని ఖర్చులు అనేటువంటి ఆ విధంగా ఉంటాయి. అలాంటి మీటింగ్స్కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆయన మిత్ర బృందం ఎందుకు వెళుతున్నారు అంటే దీని మూలంగా ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. 20-25 కోట్లు ఖర్చు అవుతుంది, తిరిగి వచ్చేటువంటిది ఏముండదు. కానీ వీళ్ళు మనకు చెప్పడం ఏం చెప్తారంటే, అలాంటి మీటింగ్లో మేము అలా చేశాము, ఇలా చేశాము, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని కలిసాము, నారాయణమూర్తి గారిని కలిసాము, రతన్ టాటాని కలిసాము, సీమెన్స్ హెడ్ని కలిసాము, ఎడోబో వాళ్ళ హెడ్ని కలిసాము అని అదే పనిగా వార్తాపత్రికల్లో హైప్ చేసి చెప్పుకుంటారు. యాక్చువల్గా అలాంటిది ఏది కూడా జరగదు. మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఇది గుంటూరు LVR క్లబ్ లాంటిది. ఇక్కడికి వీళ్ళందరూ వస్తారు, మాట్లాడుకుంటారు, పోతారు. ఏ మైక్రోసాఫ్ట్ వాడికో ఇంకొకటికో ఉపయోగం ఉంటుందేమో, కానీ దీని మూలంగా మన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. పోనీ మనకి ఇక్కడికి వెళ్ళినందుకు ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళేందుకు మనం ఏమైనా గౌరవంగా చూస్తారంటే అది కూడా ఉండదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడికి మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి వాడిని ఆ మీటింగ్లో ఎలా చూస్తారా అంటే 1,00,00,000 లింగాల్లో బోర్డింగం ఒకటి అన్నట్టుగా చూస్తారు. వీళ్ళు వెళ్ళడం కూడా ఎలా ఉంటుంది అనేసి అంటే 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెట్టి ఉదాహరణ. 1 లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద మన దగ్గర చెవులు పిండి 20 రూపాయలు వసూలు చేసి అలాంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఇలాంటి వాటికి తగలేస్తారనమాట. దీని మూలకంగా మనకు కొత్తగా ఒక ఇండస్ట్రీ రాదు, ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఎక్స్పాన్షన్ జరగదు. పోనీ ఏదైనా ఒక సర్వీస్ సెక్టర్లో ఏదైనా వస్తుందంటే రాదు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైనా ఒక కంపెనీకి చేయడానికి కాంట్రాక్ట్ వస్తుందంటే ఏది రాదు. ఒక రకంగా స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే వీళ్ళని కోన్కిస్కా గొట్టంగాల కింద లెక్క కడతారు. వీళ్ళ నెత్తి మీద ₹10 పెడితే 5 పైసలు విలువ కూడా ఉండదు అక్కడ. ఐఎమ్ వెరీ సారీ టు మేక్ దిస్ కేటగరాజికల్ స్టేట్మెంట్, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గతంలో చాలాసార్లు అటెండ్ అయ్యారు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? రాలేదు. ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? అసలు రాలేదు. కానీ వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత, మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చెప్తారు అంటే, పత్రికల్లో కానివ్వండి, ఎకనామిక్ ఈ టీవీ ఛానల్స్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళని కలిశారు, వీళ్ళని కలిశారు, హెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన హెడ్ని కలిశారు, బోయింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు అమరావతిలోనే విమానాలు తయారు చేస్తారట, ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటారు. పచ్చి అబద్ధాలు అన్నమాట ఇవన్నీ, దేనికి పనికిరావు. అసలు వీళ్ళని అక్కడ ఎవడు కేర్ కూడా చేయడు. ఒక సామాన్య మానవుడికి ఇచ్చిన మర్యాద కూడా ఇవ్వరు. ఆ మీటింగ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్నారు. ఇంతకుముందు రతన్ టాటా గారు ఉన్నారు, నారాయణమూర్తి గారు కొన్నాళ్ళు ఉన్నారు, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా గారు కొన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు కూడా మన బోర్డు మెంబర్స్ కింద ఉన్నారు. అలాంటి వాళ్ళు కనుక చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ గారు కనుక వెళ్ళారు అనేసి అంటే ఏంటంటే 40,000 కోట్లు 50,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీ ఉంది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు తెలుసు కాబట్టి ఇండస్ట్రియలిస్ట్గా, అమెరికా నుంచో, జపాన్ నుంచో, జర్మనీ నుంచో వచ్చిన ఒక ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడతాడు. కానీ లోకేష్ బాబు గారితో ఎవరు మాట్లాడతారు? అక్కడ ఎంత తెలుగు మాట్లాడమే సరిగ్రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రము. అక్కడికి వెళ్ళి నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాను అది ఇది అనేసి అంటే చూశారు లేపో అంటారు. చెప్పకూడదు కానీ నా నోటి తోటి ఉన్నమాట చెప్పాలనే పని అయితే నో బడీ కేర్స్ దీస్ పీపుల్. మన గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఒక చిన్న సామెత చెప్తారు, చిన్నమ్మలే కారంపొడి వెళ్ళి ఇచ్చాడు అని. వీళ్ళు చేసేటువంటి పని కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ దావోస్ అనేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది అనేసి అంటే, చుట్టూరు బ్లూ రంగులో ఉండేటువంటి ఆల్ప్స్ పర్వతాలు, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, పూల తోటలు, చిన్న ఊరు, మన తెనాలలో సగం ఉంటుంది, అంతకంటే ఎక్కువ. కానీ చాలా అందంగా ఉంటుంది చూడడానికి. మంచు పడుతూ ఉంటుంది. అందులో జనవరి మంత్ అంటే మీకు తెలియదంటే ఏం కాదు, అందరికీ తెలిసినటువంటిదే. ఆల్మోస్ట్ డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడాను మంచు కురుస్తూనే ఉంటుంది. దూది పింజల్లాగా మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచులోనే ఈ మీటింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కోర్స్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ టాస్క్, అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అధినేత నాదెల్లా మన సత్య గారే ఉన్నారనుకోండి.
ఆయన ఇంకొక ఇండియన్ కంపెనీతో టైప్ పెట్టుకోవడానికి, లేదంటే ఒక జర్మనీ కంపెనీతో టైప్ పెట్టుకోవడానికి వాళ్ళిద్దరి మధ్య అపాయింట్మెంట్స్ అనేటువంటిది 4-5 నెలల ముందు ఫిక్స్ చేసుకొని వచ్చి ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు దాని గురించి మాత్రమే మాట్లాడుకొని వీలైతే కనుక అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకొని వెళ్ళిపోతారు. దాని వాల్యూ అనేటువంటిది మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. దాని వాల్యూ అనేటువంటిది నాట్ లెస్ దాన్ 2000 crores 3000 crores ఉంటుంది ఒక్కొక్క దాని డీల్. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏముందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వెళ్ళి చెప్తే వస్తారు. నాకు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, రైజింగ్ సన్ స్టేటు, నాకు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, నా తర్వాత నా కొడుకు ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాడంటే ఎవరు కూడా విండి. అక్కడ వీళ్ళందరినీ పురుగులను చూసినట్టు చూస్తారు. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే కోన్కిస్కా గొట్టంగా కింద లెక్క. వీళ్ళ నెత్తి మీద 10 రూపాయలు పెడితే వీళ్ళకి అక్కడ 5 పైసలు విలువ కూడా ఉండవు. దీని మూలంగా ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రాదు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలి అనేసి అంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనం క్రియేట్ చేసి ఉండాలి. 24 hours పవర్ ఉండాలి, రోడ్లు ఉండాలి, రైల్వే కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్స్ ఉండాలి, స్కిల్డ్ లేబర్ ఉండాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ ఉండాలి. 4 సంవత్సరాల పాటు మోడీ గారి గవర్నమెంట్లో ఉండి బిల్లు పాస్ అయిన తర్వాత బిల్లులో ప్రత్యేక హోదాల గురించి ప్రస్తావించకుండా కనీసం ప్రత్యేక హోదా అక్కర్లేదు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఒక 10 సంవత్సరాల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ కట్టేటువంటి పని లేదు ఆంధ్రప్రదేశ్లో మీరు పరిశ్రమ పెట్టుకుంటే అంటే ఈ దావోస్ లాంటి మీటింగ్స్లో రతన్ టాటా గారు కానీ, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా కానీ, లేదంటే కానీ హీరో హోండాకి సంబంధించిన ముంజాల్స్ ఫ్యామిలీ కానీ, రాహుల్ బజాజ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఏదైనా మా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి పెడితే బాగుంటుందండి, వాళ్ళు కూడా ఇంకో 4 మనుషులు పరిచయం చేసి కొలాబరేషన్స్ పెట్టుకొని ఏదైనా వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతారు. ఇవన్నీ ఏమీ లేకుండా ఎగేసుకొని దావోస్ అని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళి ప్రజల సొమ్ముతోటి ఎంజాయ్ చేయడం తప్ప వేరేది ఏది లేదు. 20-25 కోట్ల రూపాయలు ఉత్తపు దండగ. పెట్రోల్ మీద డీజిల్ మీద లీటర్కి 20 రూపాయలు ట్యాక్స్ వేసి ఇలాంటి డబ్బులన్నీ పోగు చేసి ఇలాంటి వాటికి తగలేస్తూ ఉంటారు. లాస్ట్ టైం చూసాం మనం 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి కృష్ణ పుష్కరాలు చేశారు, 30 మంది ఏమో చచ్చిపోయారు, దాని మీద ఎంక్వైరీ కమిటీ చేశారు. అల్టిమేట్గా తేలింది ఏంటంటే కెమెరాలు పనిచేయట్లేదు, సర్వర్లో ఇన్ఫర్మేషన్ రికార్డ్ లేదు కాబట్టి మేమేమీ చేయలేము, అందులో ఏమీ జరగలేదు, అయిపోయింది. వైజాగ్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం కూడా ఇంచుమించు ఇట్లాంటిదే. 3 నెలల నుంచి కెమెరాలు పనిచేయట్లేదట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక్క నిమిషం కెమెరా పని చేయకపోయినా కానీ అది ఒక పెద్ద క్రైమ్ కింద లెక్క. అలాంటిది 3 నెలల నుంచి కెమెరాలు పనిచేయకుండా ఎలా పోతాయి? ఇలాంటి పరిస్థితుల్లో మనం దావోస్కి వెళ్ళి ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు సమావేశమైనటువంటి ప్లేస్లో ఏం మాట్లాడతాం మనం? ఇలాంటి విషయాలనే వాళ్ళకి తెలియదని చెప్పి అనుకోపాకండి. ప్రతి విషయము తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ బాబు ఏంటి, ఇక్కడి నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, వీళ్ళు ఏమి సాధించారు, మొత్తం కూడా పైనుంచి కింద వరకు కూడా స్కానింగ్ చేసి వదిలిపెడతారు. మైక్రోస్కోపిక్ స్కానింగ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా తీస్తారు. గత 20-25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటికి తీస్తారు. వీళ్ళతో మాట్లాడకూడదు అనేది డిసైడ్ చేసుకుంటారు. కేర్ కూడా చేయరు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎవరికో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రిపబ్లిక్ అని చెప్తే ఓ థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. అంతేగాని రండి కూర్చోండి ఇద్దరం కలిసి ఒక కప్పు కాఫీ తాగుదాము, మీ సంగతి ఏందో చెప్పండి అని అడిగే అంత సీను అంత టైం ఇక్కడ ఎవరికి ఉండదు. వీళ్ళందరినీ అసలు ఇక్కడ ఎవరు కేర్ కూడా చేయరు. ఈ దావాస్లో జరుగుతున్న మీటింగ్కి అటెండ్ అయ్యి వచ్చిన తరువాత జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేసి అంటే జనాల్ని పిచ్చోళం చేయడానికి తప్ప దేనికి పనికిరావు. మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికలు కానీ దీని గురించి కుంభాలుగా వార్తలు రాయడం అనేది మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కలిశారు, వీళ్ళని కలిశారు, లోకేష్ బాబు గారు అలా కలిశారు, డిన్నర్ ఇచ్చారు, అంత అయింది ఇంత అయింది, ఇన్ని పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇది చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దూది పింజేలలాగా కంటిన్యూస్గా పడుతున్నటువంటి ధారాపాతంగా పడుతున్నటువంటి మంచులో తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడిపోతున్నారు. ఎవరి కోసం ఇదంతా? మన కోసమే, ఇప్పుడు రాష్ట్రం కోసమే అని చెప్పి వార్తలు రాస్తారు. మీరే చూడండి, ఒక్క 4-5 రోజులు వెయిట్ చేయండి, అది వస్తుంది. అది అవునా కాదన్న సంగతి మీరే తెలుసుకోండి. ఇలాంటి ఒక 3-4 ఫోటోగ్రాఫ్లు వేసి ఆయన వాళ్ళతో మాట్లాడాడు వీళ్ళతో మాట్లాడాడు అంటారు. వాళ్ళందరూ ఎవరయ్యా బాబు అనేసి అంటే చిన్న వ్యాపారస్తులు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు ఎవరు వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు.
కొన్ని విదేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. ఏ బ్రిటన్ నుంచో, యుఎస్ఎస్ఆర్ నుంచో, జపాన్ నుంచి, జర్మనీ నుంచి మంత్రివర్గంలో కానీ వాళ్ళు కానీ వస్తారు. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్స్ కూడా ఉండవు. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవాలి అనేసి అంటే ఫస్ట్ మన సంగతి ఏందో చెప్పాలి. నా రాష్ట్రం ఇలా ఉందని చెప్పాలి. చెప్పడానికి మనకు అంత సీన్ లేదు. ఇండస్ట్రీ పెడితే వాడికి ఏం రూపాయి ఇన్సెంటివ్ ఎవరు. అలాంటప్పుడు అసలు మాట్లాడడానికి టైం ఎందుకు ఇస్తారు వాళ్ళు? వాళ్ళ విధిలో ఎలా ఉంటుంది అనేసి అంటే 10 నిమిషాలు నేను వీళ్ళతోటి కనుక మాట్లాడితే నేను ఒక 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతానా, 2,000 కోట్ల రూపాయలు నాకు లాభం వస్తుందా లేదా, ఒక 500 మందికో 1000 మందికో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతానా లేదా, ప్రపంచవ్యాప్తంగా నా వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతానా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ మనం చెప్పే సోది అక్కడ ఎవడు ఎండవు. వాళ్ళకి సోది అంత టైం ఉండదు. వాళ్ళందరూ కూడా చాలా బిజీ ఎగ్జిక్యూటివ్స్. అది వాళ్ళకి ప్రతి నిమిషం కూడా లెక్కే. వాడికి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేశాడు అనేసి అంటే నాకు దీని మూలంగా ఎంత వస్తుందని ఆలోచిస్తారు. మనం వెళ్ళి చెప్పేసి సోది ఎవడు ఎంటాడా? వీళ్ళు అక్కడికి వెళ్ళి కనీసం ఆ సోది చెప్పడానికి కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చి మటుకు మేము అలా చేసాము, ఇలా చేసాము, 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేస్తుంది, ఆహా ఓహో అని చెప్తారు. పచ్చి అబద్ధాలు. డోంట్ బిలీవ్ దిస్. దీని మూలకంగా అనవసరంగా ఒక 20-25 కోట్ల రూపాయల ఖర్చు తప్ప ఇంకా ఏమీ ఉండదు. అంతవరకు పోతే పోయింది కాక దేశం పరువు కూడా పోతుంది, రాష్ట్రం పరువు కూడా పోతుంది. 20 రూపాయలు 25 రూపాయలు పెట్రోల్ మీద, కనీసం 50 రూపాయలు 60 రూపాయలు బీరు బ్రాందీల మీద మనం ఏది వేసిన ట్యాక్సులు ఈ విధంగా ఉత్త పుణ్యానికి వేస్ట్ చేస్తారనమాట. వీళ్ళ విలాసాల కోసం అని చెప్పి, వీళ్ళని హైప్ చేసుకోవడానికి అని చెప్పి చేసేటువంటి పనులు ఇవి. దీని మూలంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేనే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కనుక అయినట్టయితే నా దగ్గర ఏమీ లేకుండా, ఎటువంటి ఇన్సెంటివ్స్ లేకుండా, ఏమీ లేకుండా దావోస్ లాంటి మీటింగ్కి వెళ్ళను. థ్యాంక్ యూ.